కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వాలంటీర్ల సమావేశం జరిగింది. రమణయ్యపేట వైసీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లాలని, మీ ద్వారా మంచి సేవలను ప్రజలకు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రూరల్ జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, వైసీపీ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే వ్యవసాయం మన జగన్మోహన్ మన ప్రీతం నాయకులు విశ్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి మిమ్మల్ని కేవలం ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా మేము పెట్టుకోలేదు. ఈవేళ మనకు నాయకులు మీరే, ఆ కార్యకర్తలు మీరే. మా మావాళ్ళందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెగ్గించుకున్నాం, కన్నబాబు మళ్ళీ నెగ్గించుకుందాం అని చెప్పి. అది మీకు ఎంతవరకు అవగాహన ఉంది? ఏ 50 ఏళ్ళలో 50 అందులో మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎంతకున్నారు, వ్యతిరేకంగా ఎంతకున్నారు మీకు బాగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని మీరు పైకి చెప్పలేకపోయినా మా నాయకులు మీరు చెప్పండి, దాన్ని సీరియస్గా ప్రయత్నిస్తారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి నెక్కుతారు, కన్నబాబు నెక్కుతారు. ఈ విషయంలో మీ అందరినీ సహకరించడం నేను కోరుతున్నాను. కులం చూడరు, మతం చూడరు, అందరూ కూడా పదవి అందించే ఏకైక వరం మా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అవకాశం ఇచ్చారు. చాలా మంచి అవకాశం. మీరు డైలీ మీకు 5,000 డబ్బులు ఇస్తున్నామని కలిపి మిమ్మల్ని డిమాండ్ ఎవరు చేయరు. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా కుశల కమిటీ ఎంపో డిమాండ్ చేశారు. మీకు అడ్డు రాకుండా అందరిని కూడా ఇళ్ల పట్టాలు కానించి, పెన్షన్ కానించి అన్ని కూడా మంచి అవకాశాలు మీకు చేతి కప్పు చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీ చేతులతో చాలా మందికి మంచి జరిగింది. అదేవిధంగా మీరు అందరూ కలిపి ఎంత మంచి చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని, మన కుశల కన్నబాబు గారిని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి బాధ్యత మీకు ఉందా లేదా? ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ కానివ్వండి, కార్యకర్త కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ప్రజలకి మేలు చేసే విధానంగా ఏ నాయకుడైతే ఉంటాడో ఆ నాయకుడి వెంటే మనం ఉంటాం. ఖచ్చితంగా మరి 2024లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఇక్కడ కన్నబాబు గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీ యొక్క అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థించి ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా